కూడా సపోర్ట్ చేసే ఉంటారు ఆయన మాట్లాడే. అదే ఈ అమ్మాయి ఈ కేసు 16 ఇయర్స్ ఉన్నప్పుడు 17 ఇయర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ డే పెట్టుంటే ఇంకా పెద్దగా అయిపోతుండే. ఆ రోజు ఎందుకు పెట్టలేదు అన్నది ఎందుకు పెట్టలేదంటే ఆమెకి తెలియాలి. సో తర్వాత ఇప్పుడు ఆమె తప్పు చేసిందా ఈయన తప్పు చేశాడు అన్నది ప్రక్కన పెడితే ఈ అమ్మాయిని మతం మారండి పెళ్లి చేసుకోండి అని వాళ్ళ వైఫ్ చెప్పారు. ఈయన కూడా పెళ్లి చేసుకోనన్ను అని కొంచెం బాగా హెరాస్ చేశారు. నాకు చాలా గ్రూప్స్లో కూడా చాలా హెరాస్మెంట్ అయిపోయింది అని ఆమె ఏదైతే చెప్తున్నారో అది చాలా తప్పు. ఎందుకంటే ఫస్ట్ వైఫ్ కూడా సుమలత గారు ఆవిడ పేరేదో, ఆవిడ హిందూ, ఆవిడని కూడా లవ్ చేసి ఆమెను కూడా మతం మార్చి పెళ్లి చేసుకున్నారు. సో ఈమెను కూడా ఇప్పుడు మతం మార్పిడి చేసి పెళ్లి చేయడం అంటే ఇది లవ్ జిహాద్ గురయ్యారు. ఆవిడ గురైంది, ఆవిడ గురవడమే కాకుండా ఆవిడ కూడా సపోర్ట్ చేస్తూ ఈమెను కూడా మళ్ళీ అందులోకి లాగబోతున్నారు, నెట్టబెడుతున్నారు. అంటే ఎంతమందిని లవ్ జిహాద్ చేస్తారు, ఇంకా ఎంతమంది అంటే నేను ఒక ముస్లిం, నేను ఒక 5-6 చేసుకోవచ్చు, డైవోర్స్ ఇవ్వచ్చు, డైవోర్స్ ఇవ్వకపోయినా కూడా నాకు ఆ రూల్ అదే అజెండా అంటారా? జానీ మాస్టర్ కదండి చాలా మంది జరుగుతుంది. ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో అమ్మాయి ప్రధాన ఆరోపణ ఈ రోజు జరిగింది, నిన్నటి నుంచి బయటకు వచ్చింది నేను మాట్లాడుతున్నా. చాలా ఉన్నాయి ఆరోపణలు. వన్ సైడ్ అంటే ఒక సైడ్ ఆఫ్ అంటే పీపుల్ ఏమైతే చర్చిస్తున్నారో అది మాట్లాడుతున్నాను. ఆయన అజెండా అది కాకపోవచ్చు. పెళ్లి చేసుకొని బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు, అలా అని చెప్పి హిందూ అమ్మాయిని ఎప్పుడైతే పెళ్లి చేసుకొని లవ్ జిహాద్ అని పేరు వచ్చేస్తుంది. సో అది చాలా ఖండించాల్సిన విషయం. సో మేము హిందూ యాక్టివిస్టులుగా కొంచెం అది మేము బాగా మమ్మల్ని బాధిస్తుంది. మేము రోజు 100 కేసులు ఎవరో ఒకరు మాట్లాడుతుంటారు, ఎక్కడో కేసులకు వెళ్తుంటాం. సో ఇది కూడా ఆ కోవలోకి అమ్మాయి బయటపడింది కాబట్టి, చేసుకోలేదు కాబట్టి ఒక విధంగా సేఫ్. ఇప్పుడు యాక్టివిస్ట్గా మీరు రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ తరఫు నుంచి మీ ఇండస్ట్రీ అంతా కూడా ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళారు, కన్సర్న్ చూపించారు, మొత్తం ఇన్వెస్టిగేట్ చేశారు. యాజ్ ఆఫ్ పోలీసులు ఎలా అయితే చేస్తారో అలానే మొత్తం స్టేట్మెంట్ కూడా మీరు రికార్డ్ చేసినట్లుగా విన్నారు. వినిన తర్వాత మీరు ఇచ్చిన సపోర్ట్ ఏంటంటే ఆవిడకి అవకాశాలు పెరుగుతాయి, ఆవిడకి అవకాశాలు ఇస్తాం, ఇటు జానీ మాస్టర్కి అవకాశాలు తగ్గుతాయి, ఆయనకున్నటువంటి బాధ్యతలన్నీ తొలగించబడతాయి అని చెప్పారు. సో దీన్ని ఎలా చూస్తారు? అంటే తప్పు ఎవరికైనా తప్పు శిక్ష అనుభవించాల్సిందే. ఎవరు తప్పు చేసినా నేనైనా ఇంకొకలైనా తప్పనిసరి. అది యూనియన్స్ అంతా మొత్తం అంతా కూడా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిన్న చేశారు కదా, మీరు ప్రెస్ మీట్ అంతా చూసే ఉంటారు, లైవ్లోనే వచ్చింది కదా. సో అందులో చెప్పారు క్లియర్గా తప్పు చేశారు కాబట్టి, అది వాళ్ళు నమ్మారు కాబట్టి, అక్కడ ప్రూవ్ అయింది కాబట్టి. మ్యాక్సిమం ప్రూవ్ అవ్వకపోతే చూద్దామండి ఇంకా చూద్దామని పెండింగ్ పెడతారు. కానీ నిన్న కంక్లూజింగ్ కూడా ఇచ్చారు చాలా వరకు, మీరే చెప్తున్నారు. సో ఆయనకి అవకాశాలు తగ్గించడం ఏంటి, ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఆయన పేరు పోయిందంటేనే చాలా వరకు డౌన్ అయినట్టు. ఆయన డౌన్ అయింది, ఒక శిక్ష పడినట్టే, ఆయనకున్న ఫేమ్ పోయింది, చాలా వరకు ఒక బురద జల్లబడింది. ఆ బురదని కాదు, ఆయన ఏదో చేసి ఉండకపోతే జరగదు, నిప్పు లేకుండా పొగరాదు. సో అలా జరిగింది కాబట్టి ఇప్పుడు ఆయనకు అవకాశాలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. వీళ్ళు తగ్గించకపోయినా తగ్గినా ఇంకా ఇండస్ట్రీ పెద్దలందరూ అనుకుంటే పెద్ద సినిమాలు లేకపోతే కొంతకాలానికి డౌన్ అయిపోతారు. ఈ ఆడపిల్ల కాబట్టి ఈమె కన్సర్న్ పెరుగుతుంది. ప్లస్ ఈమె కూడా టాలెంటెడ్ ఈ రోజుతో అయిపోయేది కాదు. ఆవిడకి చాలా లైఫ్ ఉంది, ప్రతిరోజు సస్టైన్ అవ్వాలి, ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఇది చాలా పెద్ద ఇష్యూ. ఒక జాతీయ గుర్తింపు పొందినటువంటి ఒక కొరియోగ్రాఫర్ మీద ఎలిగేషన్ చేసి ఆవిడ బయటకు వచ్చినటువంటి పరిస్థితి. సో దానికి సినీ ఇండస్ట్రీ అంతే సపోర్ట్ చేస్తారు. అది కూడా ఈమె టాలెంటెడ్ అయితేనే ఆమె సస్టైన్ అవుతారు. టాలెంటెడ్ కాకపోతే ఆబ్వియస్లీ కొన్ని రోజుల తర్వాత తెరమరుగైపోతారు. అది కామన్, ఎవరైనా అంతే. సో వీళ్ళు సపోర్ట్ చేస్తే, వీళ్ళు పుష్ చేసేస్తే వాళ్ళు వెళ్ళిపోరు. ఆమె కూడా టాలెంటెడ్, ప్రూవెన్ టాలెంటెడ్. నెక్స్ట్ అందుకనే ఆయన తీసుకొని పక్కన పెట్టుకున్నాడు. టాలెంటెడ్ కాకపోతే ఆయన అసిస్టెంట్గా ఎందుకు తీసుకుంటారు? తీసుకోరు, ఫస్టే తీసుకోరు. సో అమ్మాయి డాన్స్ షోలో చూసిన వెంటనే ఆమెను గ్రాబ్ చేసి చాలా రీల్స్ బయటపడుతున్నాయి. ఆయనకి ఏమాత్రం తీసిపోకుండా, ఎక్కడ 1% ఎనర్జీ డ్రాప్ కూడా లేకుండా, ప్రతి స్టెప్ ఎండ్ టు స్టార్టింగ్ టు ఎండ్ ఎక్కడ డ్రాప్ లేకుండా, మిస్ చేయకుండా ఈక్వల్గా చేస్తున్నారు, డాన్స్ ఆడుతుంది ఆమె. సో అలా ఎప్పుడైతే ఉన్నారో ఆటోమేటిక్గా ఆమె సస్టైన్ అవుతుంది, మంచి డాన్స్ మాస్టర్ అవ్వచ్చు. రమేష్ గారు, సో అంత టాలెంటెడ్ ఉంది, కానీ ఈ డాన్సర్స్కి నిజంగా రెస్పెక్ట్ ఉండదా? డాన్సర్స్కి అంటే డాన్సర్స్ జూనియర్స్కి రెస్పెక్ట్ ఎవరా? రెస్పెక్ట్ లేకుండా ఏముండదు, అంత రెస్పెక్ట్ ఉండదు. జానీ మాస్టర్ కూడా ముందు నుంచి కూడా ఆ మహిళల్ని సరిగ్గా, ఐ మీన్ ఫిమేల్ డాన్సర్స్ని సరిగ్గా ట్రీట్ చేయరు అనేటువంటి ఒక ఉదంతు స్వయంగా తన దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడటం. రీసెంట్గా ఈ మధ్యన ఆయన వ్యవహార